సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే. ఫ్రెండ్షిప్, స్నేహం ఎంత వాల్యూ ఇస్తాం కదా. ఇదివరకు రోజుల్లో అయితే స్నేహం అంటే ప్రాణం ఇస్తాం. దోస్తు మేరా దోస్తు హే మేరా యార్ అని అసలు ఎన్ని రకాల పాటలు, ఎన్ని రకాల సినిమాలో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనిషిని నమ్మాలంటే, అంటే ఇంటోడిని నమ్మాలంటేనే కష్టమైపోతున్న పరిస్థితి. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అసలు ఏ ఎమోషన్స్కి కూడా వాల్యూ లేవేమో అనిపిస్తున్నాయి. చాలా సున్నితంగా ఉండాల్సినవి ఇట్లా పట్టుకున్నంత కాలమే కదమ్మా. వన్స్ అది వదిలేసామంటే అది విచ్చలవిడితనం అయిపోతుంది కదా. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో, అసలు ఆత్మ విశ్లేషణ మనకు మనం ఎలా వేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో బెస్ట్ ఫ్రెండ్ అనే మాటని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, బెస్ట్ ఫ్రెండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, నేను బతకాలనుకుంటున్నాను నాయనో ఈ సమాజంలో, నాకు ఒక బ్రతుకు కావాలి అని కోరుకునే జీవులకి ఏం చెప్తారు? ఫ్రెండ్స్ అనేవాళ్ళు ప్రతి మనిషికి చిన్న వయసు నుంచి ఉంటారు కంటిన్యూషన్గా. ప్రైమరీ నుంచి, హై స్కూల్ నుంచి, కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు కదా. కొంతమంది కంటిన్యూ అవుతుంది జర్నీ, కొంతమంది డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు, వేరే వేరే కాలేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఫ్రెండ్స్ని నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నావు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అని దొరకరు. ప్రత్యేకించి మనకు ఉన్న వాళ్ళు అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళకి ఫేమస్ సేయింగ్ విచ్ ఐ టోటలీ బిలీవ్, బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్. అది ఎలా అంటే అది కొంతకాలం అయితే కానీ తెలుసుకోలేరు, అది ఇమ్మీడియట్లీ తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ల మధ్యలో గొడవలు కూడా వస్తుంటాయి, కానీ ఆ గొడవ వరకు పెట్టుకొని తర్వాత వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేదా అదేదో ఒక చిన్న విషయాన్ని పెట్టుకొని దాంట్లో కసిగా కక్ష సాధించినట్టుగా, లేదా అదేదో జీవితంలో పెద్ద లాస్ లాగా, ఓకే అది నీ క్వాలిటీ ఇది నా క్వాలిటీ అని వదిలేసుకుంటే ఫ్రెండ్షిప్లో గొడవ రాదు. ఫ్రెండ్షిప్పే కాదు, ఏ బంధంలోనూ గొడవ రాదు. అంతే కదా. క్షమించే గుణం ఉండాలి. ఇంకొకటి, ఫ్రెండ్ అన్న వాళ్ళు మనం ఆనందంగా ఉన్నప్పుడు మన దగ్గర మనం ఏదైనా సాధించినప్పుడే మన వెనకాల ఉండేవాళ్ళు కాదు, మనం పడిపోయేటప్పుడు పట్టుకునేవాడు ఫ్రెండ్. అంతే కదా. పడిపోయాడు వీడు, వీడు అప్పుడు ఎవరైనా మనం కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు వెళ్తే వీళ్ళకి మనీ అన్నా సర్దాల్సి వస్తుందేమో అలా అనుకునేవాడు ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఎంత చిన్నప్పటి నుంచి నీతో పాటు పక్కన బెంచ్లో కొంచెం చదువుకునే వాళ్ళైనా కూడా. రోజు ఫోన్లో మాట్లాడుకున్నామా, ప్రతి సెకండ్ టచ్లో ఉన్నామా, కలిసి తిన్నామా, కలిసి తాగామా, కలిసి లేచామా, పడుకున్నామా అన్నది కాదు ఫ్రెండ్షిప్ అంటే కదమ్మా. కాదు, ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. అది మనం ఎవరితోనే చేస్తాం కాదు. మనము ఒక మనిషి ప్రాబ్లం వచ్చి, అది చెప్పే కదా, పడిపోయినప్పుడు అరే నీకు భయం లేదులే, నేను చేపట్టుకొని నేను నడిపిస్తాను అనేవాడు ఉంటాడు చూడు, వాడు కరెక్ట్ ఫ్రెండ్ ఎవరికైనా కూడా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా. అది ఈవెన్ బ్లడ్ రిలేషన్లో కూడా అది లేనప్పుడు, చుట్టాలు కూడా చూడు, మనకి కష్టం వచ్చింది ఏంటి అంటే, అయ్యో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. అవునా నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మాట్లాడతానని కట్ చేసే వాళ్ళు ఉంటారు. నీ కష్టాన్ని వినడానికి ఎవరు అక్కడ రెడీ ఉండరు. సో ఇప్పుడు ఆలోచించు, వాళ్ళు ఎంత బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నా సరే వాళ్ళకి మనకి, ఈ ఫ్రెండ్ ఎంత చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళైనా సరే, ఇప్పుడు చెప్పు ఎవరు కరెక్ట్గా ఉంటారు మనతోటి? అంటే ఇప్పుడు వాడు చేయగలడో లేడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అంటే వీడి దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, నాకు చాలా డబ్బులు కావాలి కదా, ఇప్పుడు నేను ఈ కష్టాల నుంచి బయటికి రావాలంటే, వాడు ఎక్కడైనా అడుక్కొని కూడా తెచ్చిస్తాడు నీ మీద ఉన్న అభిమానంతో కదా. అలాగే మనం చెడు చేసేటప్పుడు తప్పు చెప్పేవాడు, ఇది నువ్వు చేయకు, ఇలా చేయకూడదు, ఇది నీ జీవితానికి మంచిది కాదు, నాశనం అయిపోతావు అని చెప్పినవాడు కరెక్ట్గా ఆలోచిస్తే మంచి ఫ్రెండ్. నచ్చకపోతే వాడు శత్రువు అయిపోతాడు కదా మరి. అవునా? అలా కాదు, తాగుదాం రా అంటే ఈ వారం ఊరికే సరదాగా తాగుదాం రా అని పిలిచిన వాడు వారం 4 వారాలు తాగించి 5వ వారం నీ చేత నువ్వు తాకకుండా ఉండలేవు కాబట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు. తాకట్టు పెట్టాను ఏదో ఇల్లు కిడ్నీను కదా. మేము చక్కగా ఒకే పబ్బులో తాగుతాం, ఒకే గ్లాసులో కూడా షేర్ చేసుకుంటాము, ఒకే సిగరెట్ ఇద్దరం ఒకే సిగరెట్ ఇద్దరం దమ్ము కొడతాం. అది ఫ్రెండ్షిప్పా? ఇప్పుడు చాలామంది దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అమ్మ, డూ యూ బిలీవ్ లైక్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫ్రెండ్స్ లాగా ఉండగలరా, ఉండొచ్చా, ఉండేవారు ఇప్పుడు జనరేషన్కి? ఇప్పుడు కూడా ఉండొచ్చు, తప్పులేదు. ఇప్పుడు కష్టం సుఖం, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇంట్లో కన్నా స్పృహలో ఉన్న టైం ఎక్కువ వర్కింగ్ ప్లేస్లో ఉంటున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.
సో న్యాచురల్ ఏమవుతుంది, ఒక బాండ్ వచ్చేస్తుంది. వాళ్ళ కష్టం మన కష్టం, ఆ కష్టాన్ని అర్థం చేసుకునే వరకే తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్లో అడుగు పెట్టనంత వరకు ఎవరెవరున్నా లిమిటేషన్స్ తెలుసుకోవాలి. ఎస్, ఆ లిమిట్స్లో ఉన్నంత వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరైనా నిన్ను ఎత్తి పొడిచి మాట్లాడేలాగా లేకపోతే ఎగతాళి చేసేలాగా మాట్లాడినా కూడా వెన్ యు ఆర్ ఫ్రీ అండ్ ఫ్రాంక్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఓపెన్ యువర్ వాయిస్ కదా. ఇవి లేదు అనుకో అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామనే కదా అర్థం అక్కడ. ఇవి నువ్వు ఎదిరించలేకపోయావు, మాట్లాడలేకపోయావు. ఒకవేళ కరెక్ట్ మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్షిప్ అంత ప్యూర్ అండ్ రియల్ అనుకున్నప్పుడు ఎదుటివాడిని లెంపగా కొట్టే ధైర్యం నీకు వస్తుంది. అలా లేనికుండా నువ్వు ఎక్కడైనా తేడాగా బిహేవ్ చేస్తావు అనుకో, అఫ్కోర్స్ లేకపోయినా వాగేవాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో, మంచిగా ఉన్న వాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు, డోంట్ కేర్, వదిలేసి వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారు. ఎదుటి మనిషి తప్పుల్ని ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తూ వాగేవాడు వాడి మంచి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు, వాడు ఎప్పుడు బాగుపడతాడు మరి అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు చూడు పక్కింట్లో ఇలా అయింది, ఎదురింట్లో ఇలా అయింది అని ఎప్పుడు ఆవిడ మాట్లాడుకునేవాడు, ఆవిడ ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకుంటుంది. ఆఫీస్లో కూడా అదే కదా, వాడి పని పెండింగ్లో ఉంది, వీడి పని పెండింగ్లో ఉంది, వీడి పని పెండింగ్ సంగతి వాడు మర్చిపోతున్నాడు. మరి అవునా, వాడి గురించి మాట్లాడే దశలో వీడి పని మర్చిపోతున్నాడు. అదే అంటున్నాను. ఇప్పుడు వీడి ఎక్కడ డెవలప్ అవ్వాలి వీడు ఆలోచించట్లేదు కదా. వీడి నోట్స్ కంప్లీట్ అవ్వలేదు, వాడి నోట్స్ కంప్లీట్ అవ్వలేదు, వాడి అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు, వీడి ప్రాజెక్ట్ అవ్వలేదు, నీ ప్రాజెక్ట్ ఏమైంది, నువ్వెక్కడ చేస్తావు. కానీ సత్సంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదమ్మా ఈ రోజుల్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పేరే చూడు సత్సంగం. అక్కడ ఎక్కడ లైఫ్లో ఏం చేయాలతో పాటు ఏం చేయకూడదో కూడా చెప్తుంది. ఇప్పుడు మనకు ఉన్న మహాకావ్యాల్లో రామాయణం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, మనిషి భూమి మీద ఎంత ధర్మాన్ని పాటించాలి, ఎలా ఉండాలని ప్రతి పాత్ర చెప్తుంది అందులో. అదే భారతం ఏం చేయకూడదో చెప్తుంది. దాని గురించి ఆలోచించట్లా. అవే ఉంది పుకిటి పురాణాలని కొట్టిపారేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మరి దీనికి చారిత్రక ఆధారాలు ద్వారకలో సముద్రంలోకి వెళ్ళిపోయిన ద్వారక నగరం ఆధారమే కదా. హిస్టారికల్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి, ఎక్స్కవేషన్స్లో దొరికాయి. అయినా సరే వాటిని గురించి పట్టించుకోకుండా ఇవన్నీ పురాణాలు కాదు, అవి చరిత్ర అంటాను నేను. అది మన దేశ చరిత్ర అది. ఇప్పుడు అబ్బా వాడు మంచి హెల్ప్ చేశాడు, నా ఫ్రెండ్ నిజంగా వాడు దేవుడు లాంటి వాడు అంటాడు. వాడు దేవుడు అయినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు దేవుళ్ళు కాకూడదు? నీకు మంచి చేయమని చెప్పిన వాడు దేవుడు ఎందుకు కాడు? ఇప్పుడు మనకి ఒక హెల్ప్ చేసిన వాడు ఆవిడ ఇంటికి వెళ్తే అన్నపూర్ణలాగా అన్నం పెడుతున్నాడు. ఎందుకు అన్నపూర్ణతో పోల్చారు? అన్నపూర్ణ కాదనకుండా అన్నపూర్ణ పాత్ర చూడు, సాక్షాత్తు కట్టుకున్న మొగుడు శివుడికే అన్నం పెట్టిన భిక్ష పెట్టిన పాత్ర. నీ ఆకలి చూసి రోజు అన్నం పెట్టిన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణతో సమానమే కదా, అవునా కదా? అదే నువ్వు అలా చెయ్యకు చెడిపోతావు అని చెప్పేవాడు కరెక్ట్ ఫ్రెండ్. అది మనం యాక్సెప్ట్ చేయాలి అంతే తప్ప ఏం కాదులే ఇంకో 20 పెంచి స్పీడ్ నేను ఇంకో 30 పెంచుతాను, మన ఇద్దరం కలిసి ఎక్కడ క్లాష్ అవుదామో చూద్దాం అనుకుంటాం ఇంకో, వాడు ఫ్రెండ్షిప్ ఎలా అవుతాడు? అందరూ కలిసి గోతులు పడేసే వాళ్ళు అవుతారు కదా. కానీ ఆపోజిటే ఎవరైతే వాడు చేసేది కమాన్ 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 అని ఎంకరేజ్ కొడతాడో వాడే మంచోడు. కష్టం వచ్చినా చెడ్డ వచ్చినా లేదురా నాయన అది కాదు నువ్వు పోవాల్సిన దారి ఇది అని చెప్పే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా. రన్నింగ్ రేస్లో పడిపోయినప్పుడు నువ్వు దులుపుకొని పరిగెత్తు అని చెప్పగలిగిన వాడు మంచి ఫ్రెండ్. ఒక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా ఫెయిల్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది బాగా చదువు, నీకు డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను అనేవాడు ఫ్రెండ్. ఈ ఫ్రెండ్స్ అన్నది మనకి సెలక్షన్కి అలా కొనుక్కున్న బ్రాండెడ్ కాదు, మనమే అది ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. ఏ క్వాలిటీస్ నాకు సరిపోతాయి, ఏ క్వాలిటీస్ నాకు సరిపోవు, అంటే మనం బాగుపడటానికి ఎదుటి మనుషులు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్నవాడు మాత్రమే ఫ్రెండ్. అలాంటిదే సెలక్షన్. అండ్ మనల్ని పించి చేసే వాళ్ళని కూడా మనం ఎంతవరకు అవాయిడ్ చేసి మన దారిని మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా పిన్ పాయింట్ చేసేవాడిని అసలు పక్కకి తోసేసి నా దారే అని మనం వెళ్తూ ఉంటే కూడా ఇట్ హెల్ప్స్ అ లాట్ కదమ్మా. ఒక్కొక్కసారి మాటల కన్నా కూడా నీ మౌనం ఎక్కువ సాధిస్తుంది, ఎదుటి మనిషిని ఎక్కువ అంటే నీ విజయంని నీ సైలెన్సే చూపిస్తుంది. ఎలా అంటే ఒక మాట 2 మాటలు అనాల్సి వస్తుంది, వాడు 4 మాటలు అంటాడు. అక్కడే కదా క్రైమ్ జరిగేది. వదిలేసామనుకో వాడు ఎంతసేపు అవుతాడు? ఎవరు ఏం మాట్లాడలేరు కదా. ఒకసారి నువ్వు ఒక సక్సెస్ని సాధించి చూడు, దెన్ వాడు అప్పుడు మళ్ళీ నీ ఎదురుగా నిన్ను క్రిటిసైజ్ చేసిన వాడు రాగలడా? కానీ అది చాలా మైండ్ గేమ్ కూడా అమ్మా. మైండ్ గేమ్ అంటే మనము ఎదుటివాడు మనల్ని రెచ్చగొట్టినప్పుడు
చుట్టూ మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండి జస్ట్ ఆర్ యూనో యాక్షన్ స్పీక్స్ అన్నట్టుగా బిహేవ్ చేస్తే అసలు వాడు సగం చచ్చిపోయినట్టే లెక్క అవును నా అవును దృష్టిలో. అవును. ఇన్స్పైట్ ఆఫ్ లైక్ వాడికి ఈక్వల్ గా వాయిస్ రేజ్ చేసి అంతకింత తేడా మాట్లాడి ఏముంది ఇద్దరికి? జస్ట్ సైలెంట్ గా ఉండి మన యాక్షన్స్ మాట్లాడినప్పుడు అసలు వాడు సగం చచ్చినట్టే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.